ఇక భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, పెట్టుబడులు ఇలా ప్రతి సందర్భంలోనూ బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే గత కొంతకాలంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలు భౌతిక బంగారం కొనుగోలు తగ్గించి ప్రత్యామ్నాయ పెట్టుబడులను పరిశీలించాలని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే మోడీ వ్యాఖ్యలతో నిజంగానే బంగారు ధరలు తగ్గుతాయా? భారత్ బంగారం దిగుమతులు తగ్గిస్తే అంతర్జాతీయ మార్కెట్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే మోడీ వ్యాఖ్యలతో నిజంగానే బంగారం ధరలు తగ్గుతాయా? భారత్ బంగారం దిగుమతులు తగ్గిస్తే అంతర్జాతీయ మార్కెట్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత్ ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. భారతీయుల బంగారం కొనుగోళ్లు ప్రపంచ డిమాండ్లో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో భారత్లో డిమాండ్ తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లో కొంతమేర ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే బంగారం ధరలను భారత్ ఒక్కటే నిర్ణయించదు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు, డాలర్ బలం, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, చైనా వంటి దేశాల డిమాండ్, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు వంటి అనేక అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరుగుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ప్రపంచ మార్కెట్లలో అస్థిరత కారణంగా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. భారత్ పూర్తిగా బంగారం దిగుమతులు నిలిపివేస్తే అంతర్జాతీయ ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉన్నప్పటికీ భారీగా కుప్పకూలే అవకాశాలు తక్కువ. అంతేకాకుండా దేశీయ మార్కెట్లో సరఫరా తగ్గితే స్థానికంగా ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో దిగుమతి సుంకాలు పెంచిన సందర్భాల్లో అక్రమ రవాణా కూడా పెరిగిన ఉదాహరణలున్నాయి. మోదీ చేసిన వ్యాఖ్యలు అసలు ఉద్దేశం బంగారం వినియోగాన్ని పూర్తిగా ఆపేయడం కాదు, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించడం, ప్రజలు ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే భారతీయులు బంగారం కొనుగోలు తగ్గిస్తే ధరలపై కొంత ప్రభావం ఉండొచ్చు, కానీ ప్రపంచ ఆర్థిక పరిస్థితులే బంగారం ధరలను ఎక్కువగా నిర్ణయిస్తాయి. అందువల్ల కేవలం మోడీ వ్యాఖ్యలతోనే బంగారం ధరలు భారీగా పడిపోతాయని భావించడం సరైనది కాదని బిజినెస్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.